లూకా సువార్త 8:42 నుండి 48 వచనాల వరకు గల వాక్య భాగాన్ని నేను చదువుతాను. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెనో ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టినో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, ఘనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, నీ సువార్త యాత్రలో నిన్ను కలుసుకొనిన ప్రజలను నీ వాక్యము ద్వారా మేము కలుసుకుంటున్నాం. దేవా, జరిగిన సంగతిని మేము పరిశీలించుచున్నాం. వారి అనుభవాలు దేవా, వారికి కలిగిన ధన్యతలు, భాగ్యములు, మేళ్ళు మేము పరీక్షించి మేము చూచుచూ ఉండగా దీవించుము. మాకు అది అనుభవంలోనికి రాగల ధన్యత దయచేయండి. ఆ మాధుర్యాన్ని, నిన్ను కలుసుకున్నట్టులో ఉన్న గొప్ప సంతోషాన్ని, మాధుర్యాన్ని మేమును పొందుకొని మేము భాగ్యవంతులము కాగల ధన్యత దయచేయండి. దేవా, ఈ వాక్యాన్ని మేము బహుశ్రద్ధగా ఆలకించుటకు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించుము. నీ ఆత్మ ద్వారా మేలుకొలుపుము. నీ ఆత్మ ద్వారా జీవింపచేయము. నీ ఆత్మ ద్వారా మా అంతరంగము అణువణువు కూడా దేవా తెరవబడి ఈ వెలుగు ప్రవేశించి జీవించగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, పునరుత్థానుడైన క్రీస్తు దీవెన మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. చదవబడిన వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యాయిరు యొక్క కుమార్తెను బాగు చేయడానికి వెళుతూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతంలో ఇంకొక అద్భుతం. గమనించండి, ఈ యొక్క సన్నివేశము రక్తస్రావం రోగము కలిగిన స్త్రీని బాగు చేయడం అనేది 3 సువార్తికులు కూడా రాశారు. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు కూడా రాయడం మనం చూస్తాం. గమనించండి, ఈ స్త్రీ యొక్క కథ ఆదికాల సంఘములో బాగా చెప్పుకునేవారట. ఆ కాలములో ఈమెను బాగు చేసిన చరిత్ర చాలా పేరెన్నిక కలిగిన చరిత్ర. కొందరు దీని గురించి అనేక కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ కాలంలో ఈమె పేరు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈమె పేరు బెర్నిస్ అని కొందరు చెప్తారు. ఆర్సిఎం వారు చెప్తారు వెరోనికా అనేది ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యొక్క పేరని కొందరు చెప్తూ ఉంటారు. మరికొందరు ఈమె కైసరిదైన ఫిలిప్పుదైన కైసరే అనే ప్రాంతం నుండి వచ్చిన ఒక అన్యురాలు అని కూడా చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించండి. ఇంకా ఇంకొక చరిత్ర ఏమిటంటే ఈమె గురించి, ఈమె తన గ్రామానికి వెళ్ళి తన ఇంటి ఆవరణములో యేసు యొక్క విగ్రహం పెట్టుకుంది అని కూడా చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ ఇవి ఊహాగానాలతో కూడిన కథలే కానీ రుజువులుగా లేవు. కానీ
ఇవి ఆమె గురించిన ప్రాముఖ్యత ఆ కాలంలో, ఆది కాల సంఘంలో చాలా ప్రాధాన్యత ఉంది. చెప్పండి రీతిగా ఇందాక ఇది ఒక అద్భుతంలో ఒక అద్భుతం. యాయీరు యొక్క కుమార్తెను బాగు చేయడానికి వెళుతున్నాడు, దారిలో ఈమెను బాగు చేయడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చరిత్ర మనం చూస్తే యేసు ఒకరోజు గలిలయ సముద్రం ఒడ్డున గమనించండి గ్రామములో బోధిస్తూ ఉండగా యాయీరు తన కుమార్తె జబ్బుతో ఉంది, చావ సిద్ధంగా ఉంది, బాగు చేయమని బ్రతిమలాడగా యాయీరు వెంట ప్రభు నడిచాడు. దేవుని బిడ్డలారా యాయీరు ఇంటికి వెళుతున్నప్పుడు ఆ యొక్క దారి గుండా వెళుతున్నాడు. చాలా ఇరుకైన మార్గం అది. చాలామంది వాగ్దాన దేశం వెళితే యెరూషలేము వీధులు అవన్నీ చూస్తే చాలా ఇరుకుగా ఉంటాయి. కొన్ని దారులు ఎలాగుంటాయంటే 2 చేతులు చేస్తే 2 గోడలు తగులుతాయి అన్నమాట. అంత ఇరుకుగా ఉండే దారులు అక్కడ ఉంటాయి. అలాంటి ప్రాంతం ఈ వాగ్దాన దేశంలో చాలా రద్దీగా ఉంది. ఆ ఇరుకు దారుల గుండా వెళుతున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా చాలా గందరగోళంగా మనం చూసాం. చాలా విస్తారమంది ప్రజలు చుట్టూ ఉన్నారు. ఆయనను ముట్టుకోవాలని కొందరు, స్వస్థత పొందాలని కొందరు, ఆయన అద్భుతాలు చూడాలని కొందరు, విశేషమైన ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. ఒకవైపు యాయీరు ఆయన చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు, నా కుమార్తెను బాగు చేయి ప్రభు అని. ఆయన చుట్టూనేమో ఆయన శిష్యులందరూ అంగరక్షకుల్లాగా అందరు కూడా చుట్టూ నిలబడ్డారు. దేవుని బిడ్డలను గమనించిన వందలాది మంది ఆసక్తిగా ఆయన తడుముతూ ఉన్నారు, తాకుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. కేకలు, తొందరపాటు, ఇరుకు, పెనుగులాంటి ఇదంతా జరుగుతుంది. దేవుని బిడ్డలను గమనించండి, ఇలాంటి సందర్భంలో ఒక బలహీనమైన స్త్రీ బలహీనమైన చేతితో ఆయన దగ్గరికి చొచ్చుకుంటూ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. దేవుని బిడ్డలారా ఒక్కసారిగా ఆమె స్వస్థత పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగమ గమనించండి, ఇది ఈ స్త్రీ యొక్క కథ. ఈమె కలిగిన వ్యాధి ఏమిటంటే రక్తస్రావ రోగము. చెప్పండి, ఏ రోగం? రక్తస్రావం. 12 ఏండ్ల నుంచి సమస్య ఉన్నట్టుగా ఈ యొక్క లూకా భక్తుడు చెప్తున్నాడు. ఇది చాలా దీర్ఘకాలిక వ్యాధి. దేవుని బిడ్డలారా ఆమె దీర్ఘకాలిక రక్తస్రావం కలిగింది. తన గర్భాశయం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. ఈ వ్యాధికి ఆ కాలంలో చికిత్స లేదు. దేవుని బిడ్డలారా అలాంటి స్త్రీలకి చాలా నిబంధనలు. లేవి కాండం 15 అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి. అలాంటి స్త్రీల్ని సమాజం ఎలా చూడాలి, ఇలాంటి వ్యాధి కలిగిన వారిని ఎలా చూడాలనేది అందులో చెప్తాడు. వారు అపవిత్రులుగా ఎంచబడతారు, ఎప్పటికీ అపవిత్రం. వారు ముట్టుకున్న ప్రతి వస్తువు అపవిత్రం. వారు కూర్చున్న మంచం అపవిత్రం. వారిని ఎవరు ముట్టుకున్న వారు కూడా అపవిత్రం అయిపోతారని ధర్మశాస్త్రమే చెప్తుంది. దేవుని బిడ్డలారా వారు అపవిత్రులుగా ఎంచబడతారు. దేవుని బిడ్డలారా ఇలాంటి స్త్రీ జీవితము ఒక రకంగా సమాజం నుండి బహిష్కరింపబడినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా మనం చూస్తే ఆ స్త్రీ యొక్క జీవితము ఏ సభకు కానీ, మందిరానికి కానీ, ప్రార్థనకు కానీ, కూటమునకు కానీ ఎక్కడ ఈమె అనుమతింపబడదు. దేవుని బిడ్డలారా ఈ స్త్రీని దూరంగా ఉంచాలి. 12 సంవత్సరాలుగా ఈ స్త్రీ దేవాలయమునకు వెళ్ళలేదు, ప్రార్థన మందిరానికి వెళ్ళలేదు, బహిష్కరింపబడింది. మతపరమైన సమావేశాల నుండి, సమాజపరమైన పండగల నుండి ఆమె బహిష్కరింపబడింది. యజమాని నుండి దూరముగా ఉంది, కుటుంబం నుండి దూరముగా బహిష్కరింపబడి చాలా భయంకరమైన పరిస్థితులు ఆమె ఉంది. దేవుని బిడ్డలారా ఆమెది నయం చేయలేని ఆరోగ్యం. ఈమెకు చాలా సమస్యలు ఉన్నాయి ఈ వ్యాధి వలన. ఈ వ్యాధి ఎప్పటికీ నయము కాదు, ఇది పెద్ద సమస్య. రెండోది ఏమిటంటే సామాజిక ఒంటరితనం, ఐసోలేషన్ అంటారు. గమనించిన ఒంటరిదైపోయిన దూరముగా
సామాజికంగా ఆమె బహిష్కరింపబడిన స్త్రీమే. ఇది రెండోది, ఇంకా ఆమె ఎప్పుడు లోపల బలహీనంగానే, నిత్యము రక్తం బయటకు పోతుంటే శరీరం ఎలా ఉంటుంది? బలహీనము, నిరంతరము బలహీనతే. ఆర్థికంగా పేదరికం, ఆమె మందులు వాడి వాడి సుమంత ఖర్చు అయిపోయింది, పేదరికము. అలాగే అవమానాలు, ఎవ్వరు దగ్గరికి రారు, దూరంగా పారిపోతారు, అవమానము. ఇన్ని బలహీనతలు, ఇన్ని సమస్యలు, ఒంటరితనము, అనారోగ్యము, నయం కాని వ్యాధి, నిరంతర బలహీనత, ఆర్థిక దారిద్ర్యము, వ్యక్తిగత అవమానాలు, ఇవన్నీ కూడా ఆమె భరిస్తూ వచ్చింది 12 ఏండ్లుగా. ఈమె దయనీయమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. దేవుని బిడ్డలారా, ఒక రచయిత ప్రకారం ఈమె జీవితము బతుకున్న చచ్చిపోయిన వారి లెక్కలోనే ఉందట. బతుకున్న చనిపోయిన వారిలోనే ఎంచబడుతుంది. ఇప్పుడు ఒక గొప్ప మార్పు ఆమె జీవితంలో రావడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈమె చాలా సమస్యలతో ఉంది. దేవుని బిడ్డలారా, ఈమె చాలా మంది వైద్యుల చేత వైద్యం చేయించుకుంది, కానీ ఆమె బాగుపడలేదు. ఏమవ్వలేదు? బాగుపడలేదు. మార్కు సువార్తికుడు చెప్తాడు ఆ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనములో, 5వ అధ్యాయము 26వ వచనములో చెప్తాడు, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడాను. అంత ఖర్చు పెట్టిందట, ఏమీ నయం లేదు. గమనించండి, ఈ మాట లూకా గారు రాయలే కదా, ఎందుకంటే ఈయన కూడా డాక్టర్ గారు. ఈయన ఎవరా? ఇప్పుడు మందులు వాడినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్తే బాగోదు కదా, అందుకని ఈయన రాయలేదు ఈ మాట. గమనించండి, తన వృత్తిని అవమానించుకున్నట్టు ఉంటుందని కాబోలు రాయలేదు ఈ మాట, కానీ మార్కు రాశాడు. తనకు కలిగినదంతా అమ్మి ఆ వైద్యానికి ఖర్చు చేసింది, కానీ ఆమె కోలుకోలేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ కాలంలో చాలా రకాలైన ప్రయత్నాలు ఉండేవి, కానీ ప్రయోజనం ఉండేది కాదు. యూదులైన వారికి ఒక వైద్య శాస్త్రం ఉంటుంది, దాన్ని టాల్మడ్ అంటారు. దాంట్లో ఈ వ్యాధికి కొన్ని రకాలైన ఆ యొక్క చికిత్సలు చేసేవారు. అందులో ఒకటి ఏమిటంటే, ద్రాక్ష రసములో రబ్బరు పొడి, పటిక, ఇలా కొన్ని పొడులు కలిపి తాగించేవారట. ఇంకొక చికిత్స ఏమిటంటే, ఒక రకమైన ఉల్లిపాయలు ఉంటాయి, పర్షియన్ ఉల్లిపాయలు అంటారు. వాటిని ఈ యొక్క ద్రాక్ష రసములు ఉడికించి తినిపించేవారట. ఇంకో రకమైన చికిత్స ఏమిటంటే, ఉష్ణ పక్షి యొక్క గుడ్డును బూడిద చేసి తాగించేవారట. ఇలా చాలా రకాల వింతైన ఆ యొక్క చికిత్సలు చేసేవారు, కానీ వాటి వలన ఏ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి, 12 సంవత్సరాలుగా అనేక రకాలుగా ప్రయత్నించింది, కానీ ఏ విధంగా ఆమె బాగుపడలేదు. దేవుని బిడ్డలారా, గమనించండి, అయ్యగారు చక్కని కీర్తన రాశారు. వినరయ్యా వినరయ్యా క్రీస్తు ప్రభావము, గణరయ్య క్రీస్తుని ఘనకార్యం అనే కీర్తన అంతా కూడా ఈ స్త్రీకి యేసు చేసిన అద్భుతం గురించే రాశారు. ఆ కీర్తన అంతా 12 ఏండ్ల నుండి మందు పుచ్చుకుని మానాదాయే. 12 ఏండ్ల నుండి మందు పుచ్చుకుంది, కానీ మానలేదు ఆమెకు. చివరికి ఒకరోజు యేసు వచ్చాడు ఆ గ్రామానికి. ఆయన వచ్చాడనే వార్త వేగంగా విస్తరించింది ఆ గ్రామంలో. ప్రజలందరూ, రోగులందరూ ఆయన చూడడానికి వచ్చారు, ఆయన ముట్టుకోవడానికి వచ్చారు. రోగుల్ని స్వస్థపరిచేవాడు వచ్చాడని విస్తారమైన ప్రజలు వచ్చి చుట్టుముడుతున్నారు. ఈ నిరుపేద స్త్రీ, ఈ వ్యాధి కలిగిన స్త్రీ యేసును చూడాలని నిర్ణయించుకుంది, ఆయన్ని తాకాలనుకుంది. దేవుని బిడ్డలారా, గమనించిన ఆమె ఎందుకు తాకాలనుకుంది అంటే, యేసు ముందుకు వచ్చి తన సమస్య చెప్పుకోలేదు గనక. చెప్పుకునే వ్యాధి కాదు ఇది. ఇప్పుడు ఆమె చెప్పుకుందంటే అక్కడ రాళ్ళుతో కొడతారు, ఆమెను బయటికి గెంటి వేస్తారు, అపవిత్రాలని అవమానిస్తారు. చెప్పుకోలేదు, అడగలేదు కనుక ఆమె ఏం చేయాలని ఇంత హడావుడి, ఇంత జనాల మధ్య చెప్పుకుని
పరిస్థితి లేదు కనుక ముట్టుకోవాలనుకుంది, వస్త్రము ముట్టుకోవాలనుకుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక రకంగా ఆ వస్త్రాన్ని ముట్టి బాగుపడడం అనేది ఒక మూఢనమ్మకం లాంటిదే. అది మూఢనమ్మకం లాంటిదే. దేవుని బిడ్డలారా గమనించండి, అది ఆ వస్త్రములో ఏదో గొప్ప అద్భుతం ఉందనుకుని ముట్టుకోవడం అనేది అది మూఢనమ్మకమే. కానీ ఆమె ముట్టుకొని బాగుపడింది కదా అనుకోవచ్చు. కానీ యేసు ఆ విశ్వాసాన్ని బాగు చేశాడు. తిరిగి ఆగిన వెనక్కి తిరిగి చెప్పాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వస్త్రం కాదు. ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని సరిచేయాలనుకున్నాడు. బాగు చేశాడు కానీ విశ్వాసాన్ని సరిదిద్దాడు. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, ఆమె ఆ వస్త్రాన్ని తాకాలనుకుంది. గమనించిన ఆమె విశ్వాసము ఒక రకంగా అపరిపక్వమైంది, అసంపూర్ణమైంది అనుకోవచ్చు. కానీ ఆ దేవుని కుమారుని తాకాలని మాత్రం వెళ్ళింది. ఇది పనిచేసింది ఆమె జీవితంలో. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె సిగ్గుతో మాట్లాడలేని వ్యాధి అది. ఇప్పుడు అందరి మధ్య మళ్ళీ అవమానింపబడకూడదు అనుకుంది. 12 ఏళ్ల నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటుంది ఈ వ్యాధి వలన. గనక ఆమె వ్యాధి గనక బహిర్గతమైతే ఆ గుంపు అంతా కూడా అవమానిస్తారని భయపడి తాకాలనుకుంది. జాగ్రత్తగా వెళ్ళి తాకి నెమ్మదిగా జారుకోవాలనుకొని ఆమె ఆలోచించింది. తాకనిచ్చాడు కానీ వెళ్ళనివ్వలేదు యేసు. అంతే. చాలా సంవత్సరాల తర్వాత తన జీవితంలో ఇప్పుడు ప్రభు ఒక తన జబ్బు నుండి మళ్ళుకోవడానికి ఇది చక్కని మార్గం అనుకుంది. ఇప్పుడు యేసుని చేరుకుంది, తాకింది. ఆయన వస్త్రపు చెంగు ముడతాను అనుకుందట. అయ్యగారు ఆ కీర్తనలో రాశారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనను ముట్టి బాగుపడతాను అనుకుందట. ఏమనుకుంది? ఆయన ముట్టి బాగుపడతాను అనుకుంది. అయ్యగారు రాశారు, అనుకొనుటే విశ్వాసమాయే ముదిరి. ఇలా అనుకోవడం ఏమైందట? విశ్వాసమైంది. అనుకొనుటే కష్టం బా అదురుట కన్నా అని రాశారు. అనుకొనుటే విశ్వాసం అంటే ఏంటి? నీకు వ్యాధి ఉంది, ఎవరు బాగు చేయలేనన్నారు, యేసు నన్ను బాగు చేస్తాడు అనుకో. పదే నీ మనసులో అనుకోవడమే ముదురుతుందట, విశ్వాసం అవుతుందట. అనుకోవడమే ఏమవుతుందట? అనుకో. అయ్యగారు రాశారు, అనుకొనుము క్రీస్తుని అండజేరుమో, అంటుకొనుమో విశ్వాసమను చేయి చాపి అన్నారు. విశ్వాసమని చేయి చాపి ఆయన అంటుకో. దేవుని బిడ్డలారా అనుకొనుటే కష్టం బా కదా. విశ్వాసం అంటే ఏంటంటే అనుకోవడమే. నేను బాగుపడతాను అనుకో. దేవుని బిడ్డలారా నీ నోటితో అనుకో. ఎందుకంటే లోపల సాతాను ఇంకా గట్టి కేకలేస్తూ ఉంటాడు. నువ్వు బాగుపడవు, చచ్చిపోతావు అంటావు. నువ్వు మళ్ళీ నేను అయిపోయింది చచ్చిపోతాను అన్నావు కదా. సాతాను మాట, ఆడి మాట మళ్ళీ నువ్వు తిరగేస్తున్నావు అంతే. ఆడు లోపల చెప్తున్నాడు, నువ్వు బయటికి గట్టిగా చెప్తున్నావు. దేవుని మాట ఏంటి? నువ్వు బాగుపడతావు, బ్రతుకుతావు, స్వస్థత పొందుతావు, నీ సమస్య తీరుద్ది. ఇది దేవుని మాట. ఆడు గట్టిగా నీ పని అయిపోయింది, నీవు మునిగిపోయావు, నువ్వు చచ్చిపోయావు అని నెగిటివ్గా మాట్లాడతాడు. కానీ నువ్వు గట్టిగా అవతల సాతాను నోరు ముయించే విధంగా నువ్వు కూడా గట్టిగా అనుకోవాలి. నేను బాగుపడతాను, స్వస్థత పొందుతాను అనుకో. నిజాలు మీరు దెబ్బలాడతారు కదా, అవతలోడు మాట వినబడకుండా ఏం చేస్తా? మనం ఇంకా గట్టి కేకలేస్తాం. లోపల సాతాను అరుస్తున్నాడు, నీ పని అయిపోయిందని. నువ్వేం చేయాలా? ఇంకా గట్టిగా అరవాలి, నేను బాగుపడతాను అనుకోనుటే విశ్వాసమాయే ముదిరి. మనం చాలాసార్లు నెగిటివ్గా అంటాం కనుక నెగిటివ్గా జరుగుద్ది. వచ్చింది తాళపోటు, చచ్చిపోయినా అయిపోయింది, ఇంక జీవితం అయిపోయింది. ఎక్కడి నుంచి అక్కడికి వేస్తాడు. చిన్న తలపోటు నుంచి ప్రాణం తీసే వరకు గాలం వేస్తాడు సాతాను. నువ్వు పడిపోకూడదు. దేవుని బిడ్డ అనుకొనుము క్రీస్తుని అండజేరుము, అనుకో. పదే అనుకో. దేవుని బిడ్డ నీ నోట ఒక్క చెడ్డ నెగిటివ్ మాట రాకూడదు, వ్యతిరేకమైంది రాకూడదు. జరుగుద్ది, నువ్వు బ్రతుకుతావు, నీకు మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది చెప్తూ ఉంటారు, మీరు అన్నారు జరిగిపోయిందని అంటారు.
నెగిటివ్గా అనం కదా మనం. ఏమంటా, నీకు జబ్బు వచ్చింది, అయిపోద్ది నీ పని అంటామా? బాగుపడతావని అంటావు. నువ్వు బాగుపడతావు, ఆ మాట మీద నీకు గురి కుదిరింది, నువ్వు అదే అనుకో. నువ్వు కూడా అనుకో, యాజకుడే కదా, నువ్వేమనుకోవాలా? నువ్వు అనాలి, నేను మేలు చేస్తాడు దేవుడు, యేసు నన్ను బాగు చేస్తాడు అనుకుంది, అనుకుని వచ్చింది. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఆయన అంచు ముట్టుకోవాలనుకుందట, వస్త్రపు అంచు. దేవుని బిడ్డరా, ఇశ్రాయేలీలకి దేవుడు చెప్పాడు, సంఖ్యాకాండం 15:37 చెప్పాడు, ఇశ్రాయేలు వస్త్రధారణ వేసేటప్పుడట ఆ పై వస్త్రానికి 4 అంచులు ఉండాలట, దానికి కుచ్చులు ఉండాలట. ఏముండాలి? అంచులకి కుచ్చుల్లాగా ఉండాలట. ఆ కుచ్చులు నీలి రంగుతో ఉండాలట. ఇందాక మనం చూసాం, ప్రభు యొక్క వస్త్రానికి నీలి రంగు కూర్చుంది, నీలం తెలుపుతో ఉంది, దాన్ని ముట్టుకుందామే. ఇశ్రాయేలీలందరికీ చెప్పాడు 4 అంచులు ఉండాలి. ఎందుకంటే అవి ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తాయి, ఆ ఆజ్ఞలను గుర్తు చేస్తాయట. ఏం గుర్తు చేస్తాయి? ఆజ్ఞలను గుర్తు చేస్తాయి. సంఖ్యాకాండం 15:37-41 వరకు అందులో చెప్పాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఆజ్ఞలను పాటించడానికి ఆ అంచులు, ఆ కుచ్చులే గుర్తులు అన్నమాట. దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ కాలంలో వస్త్రం ధరించేవారు 4 అంచులు ఉండాలి. ఒకటి వెనక్కు ఉండాలి, ఒక అంచు ఎక్కడ ఉండాలా? వెనక ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో టస్సెల్ అంటారు. దాన్ని ముట్టుకుంది ఆమె, వెనక వచ్చింది, వెనక ఉన్న కుచ్చును ముట్టుకుంది. ఆ స్త్రీ తాకినప్పుడు ఏం జరిగింది, ఆమెకి ఏమి సంభవించింది చూద్దాం. 44వ వచనములో, లూకా సువార్త 8:44, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. వెంటనే, ఎప్పుడు? అప్పటికే ఆమెకు రక్తం స్రవిస్తుంది, ముట్టగానే వెంటనే ఆగిపోయిందట. ఆమె కూడా చెప్పింది 47వ వచనంలో చూడండి, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టినో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో. ఎప్పుడట? వెంటనే, తక్షణమే, వెంటనే ఎలా ఆ రక్తస్రావం ఆగిపోయిందో చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఎప్పుడో కాదు, వెంటనే జరిగింది. ఇది గొప్ప అద్భుతం. దేవుని బిడ్డ, ఒకవైపు యాయిరు లాక్కెళ్తున్నాడు, ఈమె ముట్టుకుంది, వెంటనే స్వస్థత పొందింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంత ఇరుకైన సందుల్లో ఇంత ప్రజల మధ్య ఈ అద్భుతం జరగడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఆమె అనుకుంది, యేసు గమనించలేదులే, నేను నెమ్మదిగా వెళ్ళిపోవచ్చులే అనుకుంది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుచ్చు ముట్టుకుంది, బాగుపడింది. ఒక్కసారిగా ప్రభావం వెళ్ళిందట ఆమెలోకి. ఏమెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూడొచ్చు, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయిన ఆమెలోనికి ప్రభావం వెళ్ళింది. ప్రభు అన్నాడు, నాలోండి నీళ్ళలోనికి ఏమెళ్ళింది? ప్రభావం వెళ్ళింది అన్నాడు. షాక్ కొట్టినట్టు అనిపించిందేమో ముట్టుకోగానే. ఒక్కసారిగా గమనించండి, దేవుని శక్తి ఆమెలోకి వెళ్ళింది. ఆమె అనారోగ్యంతో ఉన్న అవయవాలన్నీ ఒక్కసారి గమనించండి జీవించడం మొదలుపెట్టాయి. ఆమె వాడిపోయిన కండరాలన్నీ తిరిగి పనిచేయడం మొదలుపెట్టాయి. ఆమె పగిలిపోయిన నరాలన్నీ కూడా తిరిగి సరవడం మొదలుపెట్టాయి. ఆమె బలహీనత అంతా బలముతో నిండిపోయింది. ఇప్పుడు 12 సంవత్సరాల వినాశనకరమైన ఆ క్షయకరమైన జీవితం నుండి తక్షణమే బాగుపడడం మనం చూస్తాం. ఇప్పుడు ఆమె క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, సంపూర్ణంగా మారిపోయింది. ఆమె తిరిగి వెళ్ళడానికి వెనక్కి తిరిగిపోయింది, జారిపోతుంది అక్కడి నుంచి. కృతజ్ఞత లేదా ఆమెకు? ప్రశ్న. ఆమెకు కృతజ్ఞత లేదా? ఉంది, కృతజ్ఞత ఉందా ఆమెకు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆమె తన దృష్టి తన వైపు ఎవరైనా చూస్తారేమో, పిలుస్తారేమో అని భయముతో నెమ్మదిగా జారిపోతుంది. దేవుని బిడ్డలారా, యేసు చేసిన పనిని ఆమె గౌరవిస్తుంది. ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఆమెను ముట్టుకున్నాడని బయటికి తెలిస్తే ఇప్పుడు ఆయన అపవిత్రుడని ఎక్కడ అంటారో,
అని భయంతో వెళ్ళిపోతుంది. కానీ చాలా సంతోషంగా 12 సంవత్సరాల తర్వాత నిజంగా నవ్వుతుంది. ఆమె నిజంగా నవ్వుతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది. రక్తస్రావం ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఆమె నెమ్మదిగా జారిపోతుంటే యేసు ఆగిపోయాడు. అక్కడ యేసు ఆగిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసు ఆగిపోయాడు. ప్రజలందరూ ఆగిపోయారు. ఆయన అంటున్నాడు, నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. పేతురు అంటున్నాడు, ఇదిగో ఇంతమంది నీ మీద పడుతున్నారు, నీకు తెలీదా? ఇంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, ఇందులో తాకడం ఏంటి? నిన్ను నలిపేస్తున్నారు, మధ్యలో తాకడం ఏంటి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ అదొక స్పర్శ. యేసు మాత్రమే స్పృశించగలిగిన స్పర్శ. స్పర్శ చాలా రకాలుగా ఉంటుంది కదా. స్పర్శ అర్థం చేసుకోగలం మనం. స్పర్శ భాష మనకు తెలుస్తుంది లేదా? చెప్పాలి. ఒకడు సరదాగా వచ్చి కొట్టాడు నిన్ను, సరదాగా అన్నాడు, కానీ నీకు ఆ స్పర్శ తెలుస్తుంది. ఆడు పగతో కొట్టాడు కదా, కోపంతో కొట్టాడు, నీకు తెలుస్తుంది లేదా? అది సరదా దెబ్బో ఏదో తెలీదా? గమనించు. ఒకడు నిన్ను ముట్టుకున్నాడు, మంచిగా ముట్టుకున్నాడు, చెడ్డగా ముట్టుకున్నాడు, ఆ స్పర్శ భాష తెలుసా లేదా? మనకే తెలుసు. దేవుని బిడ్డలారా, భాష అర్థమైపోద్ది. స్పర్శల్లో కూడా 3 రకాల స్పర్శలు ఉంటాయి సువార్తల్లో మనం చూస్తే. ఒకటి, యేసుకి ఇలాంటి 3 స్పర్శలు తెలుసు. ఒకటి శత్రుత్వం యొక్క స్పర్శ. ఆయన్ని సిలువ వేసే క్రమంలో కోర్టులో ఆయన కొట్టారు, గుద్దారు. ఈ స్పర్శ ఏమి ప్రేమతో కూడిన స్పర్శ కదా, అది చాలా క్రూరంగా, కఠినత్వంగా, శత్రుత్వంతో కొట్టినప్పుడు ఇది మత పెద్దల యొక్క స్పర్శ. అది. రెండోది, చాలా ఉత్సుకతతో కొందరు ఆయన ముట్టుకునేవారు. వెళుతున్నప్పుడు ముట్టుకునేవారు, ఇలా యేసుని ముట్టుకునేవారు. గమనించండి, వెళుతున్నప్పుడు ముట్టుకోవడం. దేవుని బిడ్డలారా, గమనించండి, చాలామంది యేసుని తాకాలనుకునేవారు. ఉత్సుకత, ఆసక్తితో కొంతమంది వచ్చి ముట్టుకుంటూ ఉంటారు. మమ్మల్ని అంగి ముట్టుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఉండేవాడు ఇదివరకు, నన్ను ఎవ్వరు ముట్టుకోద్దనేవాడు. అందరూ ముట్టుకోమని అర్థం. మళ్ళీ జనాల్లోంచి వచ్చేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇలా చాలామంది ఉంటూ ఉంటారు, వాళ్ళకి అదో అలవాటు. కానీ యేసుని అందరూ తాకేవారు. ఇది ఒక రకమైన స్పర్శ. మూడోది, విశ్వాసం యొక్క స్పర్శ. ఏం స్పర్శ? విశ్వాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసమైన స్పర్శ. ఇది ఈ స్త్రీ యొక్క స్పర్శ, విశ్వాసముతో కూడిన స్పర్శ. దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు దేనికి స్పందించలే. మొదటి దానికి శత్రుత్వంగా కొట్టినప్పుడు స్పందించలేదు, చాలామంది ముట్టుకున్నప్పుడు స్పందించలేదు. కానీ ఈ స్త్రీ స్పర్శకు స్పందించాడు. విశ్వాసముతో కూడిన స్పర్శకు యేసు స్పందించాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, శిష్యులకి తేడా తెలియదేమో, యేసుకు తెలుసు ఏ స్పర్శ ఎలాంటిదో. ఆయనను ముట్టుకున్న విశ్వాసపు స్పర్శ తెలుసు. అయ్యగారు అందుకనే రాశారు, అంటుకొనుము విశ్వాసమును చేయి చాపి. ఏ స్పర్శతో ముట్టుకోవాలట? విశ్వాసపు స్పర్శ. మనం ఇంకా ఏ స్పర్శలు చూస్తూ ఉంటే, చేతి స్పర్శలు కొంతమంది చూస్తూ ఉంటాం. ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటారు, స్తంభాలు ముట్టుకుంటారు. మన సభలకు వెళ్ళినప్పుడు చూస్తాం, గొంజలన్నీ ముట్టుకుంటారు కదా. కొంతమంది ఈ ఈ పోడియంను ముట్టుకుంటారు. ఇవి అవి మనకి ఇంకా పాత పోలేదు. ఇంకా ఏం ముట్టుకోనా, దాన్ని ముట్టుకొని ముద్దు పెట్టుకోనా. మన స్థాయి ఎదగాలి. అవన్నీ ముట్టుకోవడం దగ్గర నుంచి మన అంతరంగమో విశ్వాసమును చేయి చాపి ముట్టుకునే స్థాయికి ఎదగాలి లేదా? మనం ఇక్కడ ఆగిపోయాం. ఆ గుమ్మాన్ని ముట్టుకోవడం, మందిర గుమ్మాన్నో, తలుపునో, స్తంభాన్నో కదా, ఇవన్నీ ముట్టుకుంటున్నా. ఒకప్పుడు అవన్నీ ఆపేశారు కూడా కరోనా వచ్చినప్పుడు. నిజంగా అలా ముట్టుకుంటే చచ్చిపోతాం కూడా కరోనా వచ్చినప్పుడు కదా. దేన్ని ముట్టుకోకుండా వెళ్ళండి అనేవాళ్ళం. ఈ ముట్టుకోవడం వలన ఉపయోగం లేదు. నిజంగా ఈ ముట్టుకుంటే అన్ని జబ్బులు అంటుకుంటాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, కానీ నీవు స్థాయి, నీ ఆత్మీయ జీవితం యొక్క స్థాయి పెరగాలి. నీ అంతరంగంలో నుండి
ఈ చేతులు కాదు, విశ్వాస హస్తాలతో ఆయన్ని తాకడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ స్పర్శకే ప్రభు స్పందిస్తాడు. ఈ స్పర్శలన్నీ కూడా స్పందించడైనా నువ్వు మంద సొంత తాకావనే ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డరా, ఒకసారి మా నాన్నగారు ఫోటో పెట్టాం కింద. దాన్ని ముట్టుకొని కాళ్ళన్నీ మాయమైపోయినాయి. మొత్తం తీసేసాం. ఎందుకని మంచి దీన్ని ఆరాధించేస్తున్నారు. మనకు అలవాటు అయిపోయింది. గమనించండి, మనము అంతరంగములో నుండి ముట్టుకోవాలి, యేసు చెంగు ముట్టుకోవాలి. ఇవన్నీ కాదు, ఆ స్థాయికి పెరగాలి. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటూ యేసుకు తెలుసు ఆ ప్రత్యేకత ఏంటో తెలుసు. ఆ టచ్, విశ్వాసపు స్పర్శకి ఆయన స్పందిస్తాడు. ఆమెకు అద్భుతం చేసింది ఆ విశ్వాసపు స్పర్శే. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆమె ముట్టుకుంది. ప్రభువుకి తెలుసు, ముట్టుకోకముందు తెలీదా? తెలుసు. ఆమె ముట్టుకున్నప్పుడు కూడా ఎవరో తెలుసు. నన్ను ఎవరో ముట్టుకున్నారని ఎందుకు అంటున్నాడు? ఆమె బయటికి రావాలి. ముట్టుకున్నది ఎవరో యేసుకు తెలుసు, ఆయన దేవుని కుమారుడు. ఆమె బయటికి రావాలి. ఎందుకు రావాలి? ఆమె ఎందుకు గమనించండి, ఆమెను నెమ్మదిగా పోనివ్వచ్చు కదా, ఆమెను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోనివ్వచ్చు కదా అనుకోవచ్చు. కానీ తన కోసం కాదు, ఆమె మేలు కొరకే. ఎవరు మేలు కొరకు? బయటికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆమె మేలు కొరకే, ప్రజల మేలు కొరకు. ఎవరు మేలు కొరకు? ఆ ప్రజల మేలు కొరకు, ఆమె మేలు కొరకు. ఆమె విశ్వాస స్థాయిని పెంచడానికి. ఆమె ఇప్పుడు కానీ ఇలా ముట్టుకొని, వస్త్రపు చెంగు ముట్టుకొని బయటికి వెళ్ళి అందరికి ఏం చెప్పుద్ది? యేసు ప్రభు బట్ట ముట్టుకున్నాను, నేను బాగుపడ్డాను అందరికీ చెప్పింది. రేపు నుంచి మొత్తం బట్టలు చింపుకి వెళ్ళిపోతారు వాళ్ళు కదా. యేసు దొరికితే ఇప్పుడు యేసుని కాదు, ఏం చింపుకి వెళ్ళిపోతారు? గమనించి నా బట్టలు చింపుకి వెళ్ళిపోతారు. వాళ్ళ విశ్వాసం యేసు మీద కాదు, ఆయన బట్టల మీద ఉంటుంది. ఇక దేవుని బిడ్డలు గమనించండి, కానీ ఆమె విశ్వాసం మారాలి. ఆమె దురభిప్రాయం పోవాలి. వస్త్రం కాదు నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం. ఏం కావాలి? విశ్వాసం. అది సరిచేయడానికి ఆగిపోయాడు ఆయన. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇంకా దేవుని బిడ్డరా, ఇదిగో తన నమ్మికను గుర్తించాలి, తన విశ్వాసాన్ని గుర్తించాలి ఆమె. దేవుని బిడ్డలు గమనించండి, ఇంకా ఆమెకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆమె స్వస్థత శాశ్వతంగా ఉంటుంది, సమాధానం కలిగి ఇక జీవితంలో మళ్ళీ నీకు అలాంటి సమస్య రాదు అని చెప్పాలనుకున్నాడు. ఇంకా ఎందుకు ఆపాడు అంటే, ఆమెతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవాలి. ఏం సంబంధం? ఆమెతో ఏమన్నాడు తెలుసా? కుమారి అన్నాడు. కుమార్తె ఏమన్నాడు? కుమార్తె. కుమార్తె అని పిలిచాడు ఆమెను. దేవుని బిడ్డరా, ఈ సంబంధం ఆమె వెళ్ళిపోతే తెలుస్తుందా? ఈమె బయటికి బాగుపడింది, లోపల ఇంకా ఒంటరితనమో, ఇంకా ఆమె గమనించడం ఒంటరిగా ఉంది, సామాజికంగా ఒంటరిదైపోయింది, అందరూ విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆమె అంతరంగానికి కూడా ఒక బంధం కావాలి యేసుతో. కుమార్తె, కుమారి. మొత్తం సువార్తలన్నిట్లో కూడా ఈ ఒక్క చోటే కుమారి అని పిలిచాడు, కుమార్తె అని పిలుస్తున్నాడు. ఆమెతో ఒక చక్కని బంధము, ఒక ప్రేమతో కూడిన ఒక బంధాన్ని, ఒక తండ్రి కుమార్తెల బంధాన్ని ఆయన ఇవ్వడానికి ఆగాడైన. దేవుని బిడ్డలు గమనించండి, ఇంకా ఆయన చేసిన పనులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి. ఎవరు గుర్తించాలా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఏం చేశాడో తెలియాలి. సైలెంట్గా బాగుపడచ్చు, కానీ సైలెంట్గా వెళ్ళిపోకూడదు. ఆమె సాక్ష్యం చెప్పాలి, అందరికీ మేలుకరంగా ఉండాలి ఆమె సాక్ష్యం. దేవుని బిడ్డరా, ఇంకా యాయీరికి తెలియాలి యేసు బాగు చేయగలడు. ఇప్పుడు నమ్మాడు, నా కుమార్తెని యేసు బాగు చేయగలడనే వచ్చాడు. ఇప్పుడు ఈ అద్భుతం చూసిన తర్వాత ఇంకా ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి యాయీరు విశ్వాసాన్ని పెంచడానికి ఆయన ఆగాడు. ఆయన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు ఎందుకు ఆగాడు, ఎందుకు వెనక్కి తిరిగాడు, ఎందుకు ఆమెను పోనీయలేదు అంటే, ఇంకో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఈమె ఒక అపవిత్రురాలు. ఎవరమే? ఈ జబ్బు కలిగిన వాళ్ళందరినీ ఏమంటారు?
అపవిత్రం, కడగా ఉండేవారు. అపవిత్రమైన వారిని తాకనివ్వడానికి ఆయన ఎంత మాత్రం సిగ్గుపడడు అని చెప్పడానికి ఆగాడైన. వారితో నిలబడడానికి ఆయన ఏమీ సిగ్గుపడడు. ఈ అంటరాని వారు లేక అపవిత్రులు, సమాజము చేత బహిష్కరింపబడిన వారితో యేసు నిలబడడానికి ఎంత మాత్రం సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఎవడు అంటరాని వాడు కాదు. ఎవడు అంటరాని వాడు కాదు. దేవుని బిడ్డ, ఇది చాలా కీలకమైంది. దేవుని బిడ్డలు గమనించండి, యేసు ఈ ప్రపంచంలో ఇలాగ విడవబడిన వారితో, బహిష్కరింపబడిన వారితో, సమాజము చేత తృణీకరింపబడిన వారితో, అంటరాని వారితో గుర్తింపబడడానికి, వారి పక్కన నుంచోడానికి ఎంత మాత్రం సిగ్గుపడ్డాం. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా క్రైస్తవ్యము అంటే ఎవరి దేవుడా? అంటరాని వారి దేవుడు. యేసు ప్రభు ఎవరి దేవుడు? ఈ కులం వాళ్ళ దేవుడు, ఆ కులం వాళ్ళు, లోకము చేత విడవబడిన వారి దేవుడు. వాళ్ళ దేవుడు నమ్ముకున్నామని మనల్ని చాలా మార్లు అవమానిస్తారు లోకములో. వాళ్ళ దేవుడు. కానీ మనం సిగ్గుపడతామేమో ఆ సమయంలో. కానీ యేసు ఎంత మాత్రం సిగ్గుపడ్డా అలాంటి వారి పక్కన నుంచోడానికి ఆయన ఎంత మాత్రం సంశయించడు సరికదా, ఆయన చాలా ఆనందిస్తాడు. అలాంటి వారి పక్కన నుంచోడానికి చాలా ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వారితో తను తాను గుర్తించబడడానికి, అంటే వారి దేవుడుగాను గుర్తింపబడడానికి ఎంత మాత్రం సంకోచించడు. ఆయన చాలా ఆనందపడతాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అలాంటి వారికి ఆయన అవసరం ఉంది గనక, అలాంటి వారు ఆయన దగ్గరికి రావచ్చు గనక. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వారిని ఆయన స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు, సంతోషింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది గమనించండి, ఎందుకు ఆయన ఆగాడు అంటే ఇలాంటి గమనించండి, బహిష్కృతమైన వారికి నేను తోడుగా ఉంటాను. అలాంటి వారిని కుమార్తె అని పిలుస్తాను. ఏమని పిలుస్తాడు? అలాంటి వారితో బంధం ఏర్పరచుకుంటాను, అలాంటి వారితో నేను కూర్చుంటాను. ఆయన జీవితం అంతా ఎవరితో కూర్చున్నాడు? పాపులతో కూర్చున్నాడు. ఆయన ఎవరు? దావీదు వంశీయుడు, రాజవంశీయుడు. ఎవరితో కూర్చున్నాడు? పాపులతో, సుంకరులతో, అవమానకరమైన వారితో కూర్చున్నాడు. వారితో భోంచేశాడు, వారిని కౌగిలించుకున్నాడు, వ్యభిచారులు రానిచ్చాడు, తాకనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో పక్షవాయుగల రోగిని ముట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, రక్తస్రావ రోగిని తాకనిచ్చాడు. దేవుని వాక్యం దీనివల్ల చాలామంది ఆయన వ్యతిరేకించారు, కానీ దాన్ని ఆయన మాత్రం ఎప్పుడు అభ్యంతర పడలేదు వారిని కలుసుకోవడానికి. వారి నుండి ఆయన ఎప్పుడు విడిపోలే, వారి నుండి ఎప్పుడు విడిపోలే. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుని వెంబడించేవాడు ఇలాగే ఉండాలి, యేసులాగే ఉండాలి. ఎలా ఉండాలా? యేసులా ఉండాలి. యేసులాగా ఉండకపోతే యేసు నిన్ను తప్పుపడతాడు. మనం ఈరోజు అందరం కూర్చున్నాం సంఘములా, చక్కగా ఈ కులమా కులమైన సంబంధం లేకుండా అందరం కలిసి కూర్చున్నాం. నువ్వు బయటికి వెళ్ళి కూడా అలా కూర్చుంటావా? కొన్నిసార్లు ఈ అభ్యంతరం. ఒకసారి పేతురు అన్యుల మధ్య కూర్చున్నట. అన్యుల మధ్య కూర్చున్నారు, అందులో యూదులు వచ్చారట. యెరూషలేము నుండి యూదులు వచ్చేసరికి వాళ్ళు ఏమైనా అనుకుంటారని లేచిపోయాడు పేతురు. వెంటనే పౌలు అభ్యంతరపరిచాడు. నువ్వు ఎందుకు లేచిపోయా? సిగ్గుపడుతున్నావు వాళ్ళతో కూర్చోడానికి? నీకు వీళ్ళు వేరు వాళ్ళు వేరా? నువ్వు వాళ్ళకి భయపడుతున్నావా అని నేరుగా అతన్ని ఎదిరించాడు పౌలు. దేవుని, నువ్వు ఎక్కడున్నా నువ్వు దేవుని బిడ్డగా ఉండు. నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నా? యేసు దృష్టిలో ఎవరు అంటరాని వారు కాదు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు యేసు దృష్టిలో. అందుకని ఆయన వారితో సహవాసం చేశాడు, వారితో తిరిగాడు. దాని ద్వారా లోకానికి ఒక చక్కని సందేశం ఇచ్చాడు. నా దృష్టిలో, దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే. నీ కళ్ళకు జబ్బు ఉందేమో కానీ ఆయనకి ఆ జబ్బు లేదు. మన కళ్ళకేముంది?
జబ్బు ఉంది, మన మాటకు జబ్బు ఉంది. దేవుని బిళ్ళరా, మంచి ఉన్నతమైన డబ్బులున్నవాడు వస్తే అండి అని మాట్లాడుతూ కొంచెం తక్కువ వారు వస్తే ఏమేమి వస్తాయంట. ఒక గొప్ప కులం వాడొస్తే ఒకలా మాట్లాడతావు, తక్కువ కులం వాడొస్తే మర్యాద లేకుండా మాట్లాడతాం. ఏసాల కాదు. ఈ స్త్రీతో అంటున్నాడు, కుమారి, దేవుని బిళ్ళరా, యేసును వెంబడిస్తే నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. దేవుని బిళ్ళరా గమనించండి, యేసు వారితో గుర్తింపబడడానికి ఎంత మాత్రం అభ్యంతరపడలే. చాలా సంతోషంగా కూర్చున్నాడు వారి మధ్య. దేవుని బిళ్ళరా గమనించండి, ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. దేవుని బిళ్ళరా, యేసు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ 46వ వచనం. యేసు, ఎవడో నన్ను ముట్టినో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. నేను ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది. వింత కదా. యేసులో నుండి ఎవరిలోకి వెళ్ళిందట? ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ఏమి వెళ్ళింది? ప్రభావము వెళ్ళిపోయింది. ఎవరిలోకి వెళ్ళిపోయింది? స్త్రీలోకి వెళ్ళిపోయింది. ఆయన శక్తి ఆయనలో నుండి ఆమెలోకి వెళ్ళడం ఎవరికి తెలుస్తుంది? యేసుకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న శక్తి ఆమె బలహీనతలోకి వెళ్ళడమో సంక్రమించడం అనేది ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె స్వస్థత ఎలా పొందింది? ఆమె బలహీనరాలు కదా, శక్తి లేనిది కదా. ఆమెకు స్వస్థత ఎలాగొచ్చింది? తిరిగి బలం ఎలా పొందింది? ఆయనలో ఉన్న శక్తి ఎవరిలోకి వెళ్ళింది? ఆమెలోకి వెళ్ళింది. ఇది గొప్ప సత్యం. దేవుని బిడ్డలారా, ఇది గొప్ప సత్యం. యేసు ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, నీకు మేలు కలుగుతుందంటే ఆయన నష్టపోకుండా నీకు మేలు కలగదు కదా. మేము భోజనం చేస్తున్నాను, నువ్వు ఆకలితో వచ్చా, ఇదే భోజనం ఉంది, నేను సగం నీకు పెట్టాను అంటే నేను సగం ఆకలితో లేవాలి కదా. నేను నష్టపోకుండా నీకు కడుపు నిండదు కదా. దేవుడు నీకు మేలు జరగాలంటే నేనేం చేయాలి? కొంచెం కోల్పోవాలి. ఇది సార్వత్రిక సత్యం. నిజంగా యేసును అనుసరిస్తే నువ్వు కూడా ఇలాగే బ్రతకాలి. దేవుని బిడ్డలను గమనించండి, ఇదిగో చాలామంది జీవితంలో తమ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు, వారి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లేదు, వారి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనే శక్తి లేదు. యేసు నీకు ఇస్తున్నాడు అంటే కొంచెం కోల్పోతున్నాడు, ఆయనలో నుండి భర్తీ చేస్తున్నాడు. నువ్వు కోల్పోకుండా, నువ్వు ఖర్చు పెట్టకుండా అవతల వాడి కడుపు నిండదే. ప్రభు చెప్పాడు అదే పరలోకము గురించి ఉపమానం చెప్తూ, నేను ఆకలి కొని మీ దగ్గరికి వచ్చాను, నాకు ఆహారం పెట్టారు. నువ్వు నష్టపోకుండా నాకు ఆహారం వస్తుందా? నేను వస్త్రహీనుండంటే వస్త్రాలు ఇచ్చారు, నీ వస్త్రాలే, నీ వస్త్రాలు నువ్వు వదులుకోకుండా నాకు రావు కదా. పరదేశిని చేర్చుకున్నారు అంటే నీకున్న చిన్న ఇంటిలో కొంత స్థలం ఎవరికి ఇచ్చా? ఇది కోల్పోకుండా అతడికి రాదు కదా. నేను రోగిని అంటే చూడవచ్చా, నీకు చాలా కొంత సమయం ఉంది, ఆ సమయంలో నువ్వు బిజీగా ఉన్నావు, ఆ సమయంలో కొంచెం అతన్ని చూడడానికి వెళ్ళావు. ఇది కోల్పోవడం కదా. నువ్వు టైం కోల్పోయావా లేదా? సమయాన్ని వెచ్చించావా లేదా? పలకరించడానికి వెళ్ళావు, ఆ సమయం ఇంకో దానికి వెచ్చించవచ్చు, వ్యాపారం కొరకు వెచ్చించవచ్చు, కానీ అతనికి దారబూసా ఖర్చు చేసావా లేదా? దేవుని బిడ్డ, నువ్వు ఖర్చు చేయకుండా అవతల వాడికి వెళ్ళదు కదా. దేవుని బిడ్డ, మన నుండి శక్తి కోల్పోకుండా ఇతరులకి సహాయం చేయలేము కదా. దేవుని సంగమ గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనందరం కూడా కోల్పోతూ ఉంటాం చాలా విషయాల్లో. మనం ప్రేమించే వాటి కొరకు మనం వదులుకుంటాం. దేవుని బిడ్డనా గమనించండి, నీ బిడ్డ జ్వరంగా ఉంది, రాత్రంతా వేడిగా కాలిపోతుంది, నువ్వు నిద్ర త్యాగం చేసి కూర్చుంటావా లేదా? చెప్పాలి. రాత్రి నీ సుఖం త్యాగం చేసి ఎవరి కోసం దారిపోస్తా? కుమారుడి కోసం. దేవుని బిడ్డను గమనించండి, ఒక కుటుంబం ఉంది, భార్య భర్త బిడ్డ ఉన్నాడు. భర్త తన సుఖాల కోసం వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె కూడా వదిలి వెళ్ళిపోలేదు కదా. తన జీవితంలో సుఖాలు వదులుకొని ఎవరి కోసం త్యాగం చేస్తుంది? ఆ బిడ్డ కోసం తన సమయం అంతా వెచ్చించదా? చాలా మనం కోల్పోకుండా ఎదుటి వాడికి ఇవ్వలేం.
కోల్పోకుండా మన జీవితాలు దారబూస్తూ ఉంటాం చాలా విషయాల్లో. యేసు చేసింది కూడా అదే. దేవుని బిడ్డలారా, యేసు సిలువ మీద చనిపోయాడు కదా, 6 గంటలు వేలాడాడు. సహజంగా సిలువ మీద వేలాడేవాడు 24 గంటల నుంచి 48 గంటల వరకు వేలాడి నెమ్మదిగా చచ్చిపోతాడట. కానీ యేసు 6 గంటల్లోనూ చనిపోతే పిలాతు అంటాడు, అంత త్వరగా చనిపోయాడా యేసు అంటాడు. అంత త్వరగా ఎందుకు చనిపోయాడంటే ఆయన అప్పటికే చాలా త్యాగం చేస్తున్నాడు. ఆయన జీవితం అంతా దారబూసాడు, అద్భుతాల ద్వారా జీవితాన్ని దారబూసాడు, గమనించిన బోధల ద్వారా త్యాగం చేశాడు. దేవుని బిడ్డలారా, గమనించిన తన శక్తి అంతా కోల్పోతూ చివరిగా సిలువనెక్కాడు. ఆ సిలువ మీద ఉన్న రక్తమంతా దారబూసాడు, ప్రాణమంతా పెట్టాడు, ముగించేశాడు. ఇంకా పెట్టడానికి ఏమి లేదు, సంపూర్ణమైపోయింది, చనిపోయాడు. యేసును అనుసరిస్తే మనకదే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు, ఖాళీ అయ్యే వరకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న మనం కూడా యేసును వెంబడిస్తే ఇవ్వాలి. ఏం చేయాలి? ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతా ఇచ్చేదే కదా. చెట్లు వాటి ఫలం తినో, చెట్లు ఒక పండైనా తింటదా? తినదు. మేఘాలు ఒక చుక్క తన కోసం దాచుకో, నదులు ఒక చుక్క వాటి కొరకు ఉపయోగించుకో. గమనించిన అన్నీ ఇస్తున్నాయి, ఏది ఇవ్వనాడు మనిషి ఒక్కడే. తిరిగి ఏ ఉపయోగం లేనివాడు. ఈ లోకంలో అన్నీ ఉపయోగకరమైనవే, ఎదుటివాడికి మేలు చేసేవే, కానీ మనిషి ఒక్కడే ఎవడికి ఉపయోగం పడ్డాడు. కానీ నువ్వు అలా ఉండాలి, యేసులా ఉండాలి. యేసులా ఉంటే నువ్వు ఉపయోగపడేవాడిగా ఉంటావు. నువ్వు ఇస్తూ ఉంటావు, దాని కొరకు చాలా ఖర్చు అవుద్ది, సమయం ఖర్చు అవుద్ది, శక్తి ఖర్చు అవుద్ది, బలం ఖర్చు అవుద్ది, డబ్బు ఖర్చు అవుద్ది, నీ జీవితమే ఖర్చు అవుతుంది. దేవుని బిడ్డలారా, నీలో నుండి బలం వెళ్ళిపోతుంది, ఎదుటి వాడికి బలము చేకూరుతుంది. నీ డబ్బు కోల్పోతూ ఉంటావు, అవతల వాడికి ఆర్థిక బలం చేకూర్చుతూ ఉంటావు. నీ సమయం కోల్పోతూ ఉంటావు, ఎదుటి వాడికి మేలు చేస్తూ ఉంటావు. నువ్వు కోల్పోయి అలసిపోయి, యేసులాగా అలసిపోయి ఒకరోజు నువ్వు కోరుకున్నంత జీవితం జీవించలేకపోవచ్చు, ఒకరోజు ముందుగానే చచ్చిపోవచ్చు. కానీ నువ్వు చనిపోయినప్పుడు నువ్వు చాలా సంతృప్తిగా చనిపోతావు. ఎందుకంటే నువ్వు ఖర్చు చేసింది పరలోకములో ప్రతిఫలం ఇస్తుంది గనక. పరలోకంలో ఏమిస్తుంది? ప్రతిఫలం ఇస్తుంది. మీరు ఇతరుల కొరకు జీవించారనే తృప్తి ఉంటుంది, దానికి ప్రభు పరలోకములో ప్రతిఫలం కూడా ఇస్తాడు. నీ సమయము, నీ శక్తి, నీ డబ్బు, నీ జీవితము వ్యర్థంగా ఖర్చు చేయలే. వ్యర్థంగా ప్రతిఫలము రాని దాని కొరకు ఖర్చు చేయలే. దానిని మీరు ఓ రోజుకి 1 గంట సీరియల్ చూస్తారా? చెప్పాలి, గంట. సంవత్సరాన్ని 365 రోజులు సీరియల్ చూసావు గనక నీకు ఈ కిరీటం పెడుతున్నానని పరలోకంలో ఏమైనా ఇస్తాడా? ఏమి ఇవ్వడు. వేస్ట్ చేసావా లేదా? అది నీ శక్తి. గమనించండి, నీ సమయం ఎక్కడ వేస్ట్ చేసా? వాడు ఫోన్ అట్టుకున్నాడు, పొద్దున్న నుండి సాయంకాలం వరకు చూస్తున్నాడు, రోజంతా. పొద్దున్న లగ్గానే ఫోన్ అట్టుకుంటాడు, సిలబస్లో చదివేస్తాడు అనమాట కూర్చొని. పాపం ఫేస్బుక్ చదవకపోతే ఫెయిల్ అయిపోతాడు అన్నట్టు కదా. రోజంతా ఖర్చు పెడుతున్నాడు, దానికి ఏమైనా పరలోకంలో ఇస్తాడా? ఏమీ రాదు కదా. నువ్వు చక్కగా ఏదో కొనుక్కొని తినేసావు, దానికి ఏమైనా ప్రతిఫలం ఇస్తాడా? ఏమీ రాదు. దేవుని, నీ సమయం వ్యర్థం, నీ శక్తి వ్యర్థం, దీనికేం ప్రతిఫలం? నీ కొరకు నువ్వు వాడుకున్నది అంత వ్యర్థం. అయ్యారా సార్, మాకై వాడుకునేది రూకలు వ్యర్థం బగును. నీకోసం నువ్వు వాడుకునే రోకలే కావచ్చు, సమయమే కావచ్చు, అంత వ్యర్థం. నువ్వు పనికి మాలిన దాని కొరకు ఖర్చు పెడుతున్నావు, అదంతా నీకు పనికి రాదు, పరలోకములో ప్రతిఫలం రాదు, దానికి ఖర్చు చేస్తున్నావు. కానీ నువ్వు ఇతరుల కొరకు నువ్వు ఖర్చు పెట్టేది యేసులాగా నీ ప్రభావం వెళ్ళడం, ఇతరులకి నీ ధనము వెళ్ళడమో, నీ సమయం వెళ్ళడమో, నీ శక్తి వెళ్ళడం ఒకరోజు గొప్ప ప్రతిఫలం ఇస్తుంది. గొప్ప ప్రతిఫలం. స్వార్థంగా బ్రతకలే, నీ డబ్బు నీ కొరకు ఖర్చు పెట్టుకోలే, నీ సమయం నీ కొరకు ఖర్చు పెట్టలే. దేవుని బిడ్డరా, ఎంత గొప్ప ప్రతిఫలం. దేవుని బిడ్డరా, గమనించండి, మాకు డాక్టర్ గారు ఉండేవారు.
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక మాట అనేవాడు మన శంకర్రావు గారు, మీ నాన్నగారు అప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కదయా అనేవాడు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా మేము అడగానే ముందు అదే పలకరింపు అనమాట. కానీ ఆయన సమయం అంతా దేవుని సేవలో వాడాడు, ఆయన సొమ్ము అంతా దేవుని సేవ కొరకు వాడారు, ఆయన శక్తి అంతా దేవుని సేవకు వాడారు. త్వరగా చనిపోయారు, కానీ ఆయనదేది వేస్ట్ అవ్వలే. పరలోకములో గొప్ప ప్రతిఫలం. ఒకడు 100 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బ్రతికాడు. ఆడు సొమ్ము ఆడే తిన్నాడు, ఆడి సమయం ఆడికే ఖర్చు పెట్టుకున్నాడు. దేవుని కొరకు ఏమీ ఖర్చు పెట్టలేదు, ఎదుటి వాడికి ఏం ఉపయోగపడలే, తోటి వాడికి ఏం ఉపయోగపడలే. నీకు పరలోకంలో ఏమన్నా ఉందా చెప్పాలి? ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఇది గుర్తించుకుందాం. మనము ఖర్చు పెట్టేది నీకు ప్రతిఫలం ఇస్తుందా? నీ పెట్టుబడి సరైన దాని మీద, తిరిగి వచ్చే దాని మీద పెడుతున్నావా? నీటిలో పోస్తున్నావా, లేకపోతే ఇసుకలో పోస్తున్నావా? వెనక్కి రాని దాని మీద పెట్టుబడి పెడుతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించుకో. కాబట్టి ప్రభు అన్నాడు, నా ప్రభావం వెడలిపోయింది. ఆమె బలం పొందుకుందంటే ఆయన కోల్పోయాడు గనక, ఆయన కోల్పోయాడు గనక, ఆమెను బలపరచడానికి ఆయన ప్రభావం వదులుకున్నాడు గనక. ఈరోజు మన ప్రార్థన, నువ్వు ప్రార్థిస్తున్నావు అనేకుల కొరకు, గమనించండి, నువ్వు బలం కోల్పోవచ్చు. కొన్నిసార్లు దురాత్మలు వాళ్ళగొడుతున్నప్పుడు మనం బలహీనమైపోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తుంటే మన శక్తి తరిగిపోవచ్చు, మన సమయం తరిగిపోవచ్చు. దేవుని బిడ్డ, నీ బలమంతా ఖర్చు అవ్వచ్చు, కానీ దానికి ప్రతిఫలం ఉంది. దానికి ఏముంది? యేసులా నువ్వు బ్రతుకుతున్నావు. యేసు తన జీవితంలో తన కోసం తాను ఏమి ఆలోచించలే, తన కోసం తాను ఏమి ఖర్చు చేసుకోలే, అద్భుతాలు ఏవి తన కొరకు వాడుకోలే. గమనించండి, ఇదిగో ఆకలిగొనినప్పుడు రాళ్ళు రొట్టెలగునట్లు చేయమంటే చేయలే, ఆయన కోసం ఆయన వాడుకోలే. కానీ 5,000 మంది పైన రొట్టెలు చేసి ఇచ్చాడు. ఎదుటి వాడి కొరకు వాడాడు, ఆయన కొరకు వాడలే. దప్పిగొనినప్పుడు ఆయన దప్పి తీర్చుకోలే, అనేకులు దప్పికలు తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో బంధింపబడినప్పుడు ఆయన అద్భుతం చేసి విడిపించుకోలే, కానీ అనేక మంది బంధింపబడిన వాడిని విడుదల చేసి తన కోసం తాను వాడుకోలే. దేవుని బిడ్డలారా, ఎదుటి వాడి కొరకు వాడాడు. అది యేసులో ఉన్న ఘనత. ఈరోజు మనం ఆయన వెంబడిస్తే మనము కూడా అలాగే బ్రతకాలి. ఆమెతో చెప్తున్నాడు. ఆమె ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆమె బయటకు వచ్చింది. 47 తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన యుద్ధ సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియచెప్పాను. బయటకు వచ్చింది, సాక్ష్యం చెప్పింది. బహుశా అందరూ చప్పట్లు కొట్టుండొచ్చు కదా. ఏం కొట్టారు? ఆమె బాగుపడగానే, ఇదిగో నిజమే కదా, ఎంత 12 ఏళ్ళ నుంచి నాకు రక్తస్రావం ఉంది, దేవుడు నన్ను బాగు చేశాడు అనగానే మీరు చప్పట్లు కొట్టరా? షాల్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా సాక్ష్యం చెప్తే ఏం చెప్తా? దేవుని మహింపరుస్తాను. మన చప్పట్లతో ఏం చేస్తాం? చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. దేవుని బిడ్డ అక్కడ కూడా చాలా చక్కగా చప్పట్లు కొట్టుంటారు. ముందు చెప్తే రాళ్ళతో కొట్టేవారు వెళ్ళే కదా. బాగుపడకముందు, ప్రభా నేను రక్తస్రావ రోగిని అనగానే రాళ్ళతో కొడతారు రాళ్లే. కానీ బాగుపడిపోయింది కాబట్టి ఏం కొడుతున్నారు? చప్పట్లు కొట్టు ఉండొచ్చు. దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు ఆమె ఎలా స్వస్థత పొందిందో, ఆమె కలిగిన వ్యాధి ఏంటో అంతా కూడా చెప్తున్నాడు. ఆయన పాదాల మీద పడిపోయింది, గజగజ వణుతూ ఆయన దగ్గరికి వచ్చింది. ప్రభు ఆమెను చూచి అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసం నేను బాగు చేసింది. ఈ అంచు కాదు, వస్త్రపు చెంగు కాదు, నేను బాగు చేసింది ఇది విశ్వాసం. ఏం సంపాదించుకోవాలి ఈరోజు నుంచి? విశ్వాసం, నమ్మిక. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇదిగో కుమార్తె ఎంత చక్కని బంధం కలిపాడు. ఇప్పుడు ఏమిచ్చాడు ఆమెకు? యేసు కుమార్తె. ఎవరమ్మే? ఘనత కదా. చెప్పండి, పలానా వాళ్ళ అమ్మాయి అంటే ఘనత. గమనించండి, నేను అనురాగరావు గారు అబ్బాయినంటే చాలా ఘనత లోకంలో, ఆయనకున్న పేరుని బట్టి. పలానా వాళ్ళ అమ్మాయి అంటే ఘనత కదా. ఇప్పుడు ఎవరి కుమార్తె ఈమె? యేసు కుమార్తె. ఎవరు పిలిచారు ఆ మాట? యేసే కుమార్తె అన్నాడు.
ఎంత సాధారణమైన మాట. దేవుని బిడ్డలారా, ఆమె సాధారణమైంది కాదు, ఇప్పుడు యేసు కుమార్తె ఆమె. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో చక్కగా ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాడు. ఎవరు వదిలేశారు, అందరూ తల్లిదండ్రులు వదిలేశారు, పిల్లలు వదిలేశారు, భర్త వదిలేశారు, ఎవరు ముట్టుకున్న అపవిత్రం అని పారిపోతున్నారు. ఒక్కసారిగా ప్రభు దగ్గరికి తీసుకున్నాడు. ఎంత సంతోషం ఆ ముఖముల, నా కుమార్తె. చక్కని బంధం ఇచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు. సమాధానంతో, సమాధానం గలదానివై పోమా. ఏమొచ్చింది నీకు? సమాధానము గలదానివై వెళ్ళు. దీని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డ సమాధానంగా వెళ్ళి ఇక ముందు నీకే వ్యాధి లేదు, ఇంతవరకు పడిన ఇబ్బంది లేదు, నీకు ఇంకా రాదు, రక్తస్రావం లేదు, ఆరోగ్యంగా ఉండు. గమనించండి, సాంఘిక బహిష్కారం లేదు నీకు. ఇక నిన్నెవ్వడు నువ్వు అపవిత్రాలు అనడిక, నువ్వు నీ కుటుంబానికి ఎడమగా ఉండక్కర్లేదు, అంటరాని దానిగా నువ్వు చూడక్కర్లేదు, నువ్వు పరిశుద్ధురాలువే అంటున్నాడు. సమాధానం ఏమొచ్చింది ఆమెకు? సమాధానం. ఎంత చక్కని కథ, రమ్యమైన కథ, యేసు చేసిన గొప్ప అద్భుతం. అందుకని గారు చక్కని కీర్తన అంతా దాని మీద రాశారు. దేవుని బిడ్డలారా గమనించండి, 2 విషయాలు ఈ ఖాతాలో నుండి మనం చివరిగా చూడాలి. 2 మొత్తం వాక్యం అంతటి మీద 2 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒకటి, యేసు యొక్క సున్నితత్వం. చెప్పండి, సెన్సిటివిటీ, సున్నితత్వం అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, సున్నితత్వం. చూడండి, అంత రద్దీగా ఉంది ఆ యొక్క ప్రాంతం, వందలాది మంది చేతులు తాకుతున్నాయి, నలిపేస్తున్నారు యేసుని. దేవుని బిడ్డలారా గమనించండి, కానీ ఒక బలహీనురాలు ఆయన తాకలేదు కూడా, ఆయన చెంగును తాకింది. ఏం తాకింది? కానీ ప్రభు దాన్ని గుర్తించాడు, దాన్ని స్పృశించాడు, దాన్ని అనుభవించాడు. దేవుని బిడ్డ ఆగిపోయాడు. దేవుని బిడ్డలారా వెనక్కి తిరిగాడు, మాట్లాడుతున్నాడు. కోపంగా కాదు, సమాధానంగా మాట్లాడుతున్నాడు. అయ్యో, అంత ప్రజల మధ్య అంత వేగంగా వెళ్ళిపోతున్నారు. గమనించండి, ఓ పెద్ద ఊరేగింపులాగా వెళ్ళిపోతున్నారు. అందులో ఆయన గుర్తుపట్టగలడా? అంత చిన్న స్పర్శ, అది కూడా వస్త్రాన్ని కూడా కాదు, లాగడం కాదు, చెంగుని ముట్టుకోవడాన్ని ఆయన స్పృశిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప శక్తి ఆయనది. మరణ బలములు ఆయన పట్టుకోలేవట. అయ్యగారు రాశారు, బలమగు మరణ ద్వారబంధములు ఆయనను పట్టకపోయేను. కొంతమంది చూడండి, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, 10 మంది ఆపలేరు, వాళ్ళని లాక్కెళ్ళిపోతారు. ఇక గొడవకి గమనించండి, దూసుకెళ్ళిపోతారన్నాడు. వాళ్ళ శక్తి అయిపోయి ఇంత బలంగా ఉన్నాడు అనుకుంటారు. కొన్నిసార్లు కొన్ని దయ్యాలు పట్టిన చూడండి, 10 మంది ఆపలేరు, ఎవడు ఆపలేడు. కానీ యేసుని మరణ బలం ఆపలేకపోయింది, మరణ ద్వారాలు ఆపలేకపోయినట, ఆయన్ని పట్టుంచలేకపోయినాడు. అంత బలవంతుణ్ణి ఏది ఆపేసింది? ఒక స్త్రీ యొక్క చిన్ని స్పర్శ. ఏమాగిపోయింది? చిన్ని స్పర్శ. సాతాను ఆపలేదు, సమాధి ఆపలేదు, మరణం ఆపలేదు. అలాంటి వ్యక్తిని ఏది ఆపింది? ఈ స్త్రీ యొక్క స్పర్శ ఆపేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, వెనక్కి తిరిగిపోయాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె ఒక్కతే ముట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొత్తం అక్కడ ఇంకెవరు లేనట్టు ఆమెతోటే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఆమెనే ప్రేమిస్తున్నట్టు ఆమెతోటే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వల్ల ఆమె స్పర్శ యేసుని ఆపేసింది. దేవుని వాక్యం వింటున్న వల్ల యేసు నీ స్పర్శ కాగుతాడు. అంత బలవంతుడే, ఆయన ఎవడు ఆపలేడు. కానీ నీ చిన్ని స్పర్శ ఆయన ఆపుతుంది. నీ విశ్వాసపు తాకిడి యేసుని ఆపు చేస్తుంది. అంత బలమైన ప్రభు నీ తట్టు తిరుగుతాడు, నీతో మాట్లాడతాడు. చిన్ని స్పర్శకు ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే గమనించండి, నిన్ను తాకేవన్నీ ఆయన్ని తాకుతాయి. నిన్ను నొప్పి తాకిందా ఆయన్ని తాకుతుంది.
నిన్ను ఆవరించిందా, ఆయన్ని ఆవరిస్తుంది. నువ్వు తిరస్కరణకు గురయ్యవా, ఆయన కూడా నీ బాధల్లో పాలొందుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు నష్టం కలిగిందా, ఆ నష్టాన్ని ఆయన అనుభవిస్తాడు. నీకు అపజయం కలిగిందా, ఆ వైఫల్యాన్ని ఆయన అనుభవిస్తాడు. నీకు బాధ కలిగిందా, ఆ బాధను ఆయన అనుభవిస్తాడు. నిన్నేది తాకుతుందో ఆయన్ని కూడా అది తాకుతుంది. అంత ఆయన స్పృశిస్తాడు, అంత సున్నితంగా నీ బాధను గుర్తిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు మనం పట్టించుకోరు. నీకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది, గమనించి కడుపు నొప్పి వచ్చేస్తుంది. మరి బాబు కడుపు నొప్పి వస్తుందరా అంటే పడే దానికి అంత గిలగలాడిపోవాలా అనొచ్చు. తేలిగ్గా తీసుకోవచ్చు, వాడికి తెలియదు కదా, నీ బాధ వాళ్ళు అనుభవించరు కదా. నిన్ను ఎవడు ఏదో అన్నాడు, ఆ మాట పట్టించుకుంటాడు, తీసేయనొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, కానీ ప్రతి బాధ ఆయన కూడా స్పృశిస్తాడు. ఆయన మనకలా తీసేయడు, లెక్కలేని విధంగా వదిలేడు. యేసుకు చెప్పుకో ఏ బాధ అయినా. ఎవరికి చెప్పుకో? ఈ లోకంలో నీ సొంతోళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన్ని ఆపుతుంది నీ స్పర్శ, చిన్ని ప్రార్థన, చిన్ని విశ్వాసపు తాకిడి యేసును ఆపుతుంది. ఎవరిని ఆపుతుంది? యేసును ఆపుతుంది. అందుకనే గమనించండి, హెబ్రీ పత్రికలో చెప్తాడు 4:15 ఆయన మన బలహీనతల యందు ఆయన పాలు పొందాడు. 4వ అధ్యాయము 15వ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. మన బలహీనతల్లో సహానుభావం కలవాడైన. నువ్వు గాఢాంధకారపు లోయలో ఉంటే నీతో ఆయన ఉంటాడు, కాబట్టి ఆయన అనుభవిస్తాడు. మన బాధలన్నిటిని ఆయన స్పృశిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి యేసుని మీకు అందించినప్పుడు మిమ్మల్ని లెక్క చేయని యేసును కాదు, నీ చిన్న సమస్యను కూడా లెక్క చేసి స్పృశించే యేసును మీకు అందిస్తాం. ఎవరిని అందిస్తున్నా? లెక్క చేయనోడిని కాదు, దేవుని బిడ్డలారా శ్రద్ధ లేనోడిని కాదు. యేసు నీ ప్రతి అణువు కూడా ఆయన స్పృశిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా గమనించండి, సమస్యలు పట్టించుకోనంత బిజీగా ఆయన ఉండడు, నీ ప్రతి బాధ పట్టించుకుంటాడు. సున్నిత మనస్కుడు. అలాంటి మనసు సున్నిత. దేవుని బిడ్డలారా గమనించండి, నీ లోతైన బాధల్ని ఆయన అనుభవిస్తాడు. ఇది ఒకటి. రెండో పాఠం ఏమిటంటే బలహీన విశ్వాసం యొక్క శక్తి. చెప్పండి, బలహీన విశ్వాసం యొక్క బలమైన శక్తి. ఈ కథ రెండో చిత్రం. అది ఈ పేద స్త్రీ, ఈ బలహీనరాలు, బలహీనమైన విశ్వాసం ఏమిదే, ఫీబుల్ ఫెయిత్ అంటారు, చాలా అల్పమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? దేవుని బిడ్డలారా గమనించండి, ఈ అల్ప విశ్వాసంతో అద్భుతమైన శక్తిని పొందుకుంది. దేవుని బిడ్డలారా పెద్ద మొత్తంలో విశ్వాసం లేదు ఈమె, విశ్వాసంలో బలమైంది కాదు ఈమె. అబ్రహాములాగా ఈమె కొద్దిపాటి విశ్వాసం ఉంది అంతే. దేవుని ఒక రకంగా చెప్పాలంటే ఆవగింజ విశ్వాసం. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి గమనించి, నిజంగా ఆమెకున్న ఆవగింజంత విశ్వాసముతో గమనించండి అనారోగ్య కొండను కదిలించేసింది. ఏం కొండ? ఆమెకు అనారోగ్యం కొండ కదా. 12 ఏండ్ల నుండి రక్తం స్రవిస్తుంది, అపవిత్రాలుగా ఎంచబడుతుంది, బహిష్కరింపబడింది, వేదన పడుతుంది, డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఎంత కొండలాంటి సమస్య. ఈ ఆవగింజ విశ్వాసముతో దాన్ని కూలదోసిందా లేదా? దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి మనకు మార్గం సారడం, నువ్వు గొప్ప శక్తి కలిగిన విశ్వాసం ఉంటేనే దేవుడు స్పందిస్తాడు అనుకోకు. కొంచెం విశ్వాసం చాలు. ఎంత చాలు? కొంచెమైనా చాలు, కొంచెమన్నా కదా. దేవుని బిడ్డలారా గమనించండి, కొంచెం విశ్వాసం చాలు. కరెంటు రావడానికి ఎంత కావాలి? ఒక చిన్న లీడ్ సరిపోద్ది, కరెంట్ వచ్చేది. కొంచెం చాలు ఆయన శక్తి నీలోకి ప్రవహించడానికి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని శక్తి నువ్వు కొంచెం విశ్వాసంతో కూడా పట్టుకోగలవు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ స్త్రీ విశ్వాసం వలె మన విశ్వాసం బలహీనంగా ఉన్నప్పటికీ నీ కూడా ఆయన తిప్పి కొట్టండి, నిన్ను వెనక్కి పొమ్మండ. ఆ కొంచెం చాలు.
దేవుని బిడ్డ గొప్ప అద్భుతం చేస్తాడు. 1000 మందిని పోషించడానికి ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు తీసుకున్నాడు? కొంచెం 5 రొట్టెలు 2 చేపలు చాలు. ఆయన కొంచెం చాలు, అద్భుతం చేస్తాడు. కొంచెం చాలు. దేవుని బిడ్డరా 3.5 ఏళ్ళు పోషించడానికి ఎంత పిండి ఉంది? కొంచెం పిండి, కొంచెం నూనె. సారపెద్ద విధవరాల దగ్గర 3.5 సంవత్సరాలు పోషించి. దేవుని బిడ్డరా గమనించండి, ఈ ఎలీషా శిష్యుడు ప్రవక్త తన అప్పులన్నీ తీర్చుకోవడానికి ఎంత నూనె ఉంది? కొంచెం చాలు. దేవుడు అద్భుతం చేస్తాడు. అన్నీ వెనక్కి పొమ్మండు. కొంచెం చిన్న స్పర్శ చాలు నీ జబ్బు నయం అవ్వడానికి. దేవుని బిడ్డరా ఆమె ఏమి భరోసాలు ఇవ్వలేదు. యేసయ్యా నువ్వు బాగు చేసావా, నీకు ఎంత డబ్బులు ఇస్తానలా ఏమైనా చెప్పిందా? ఏమైనా మొక్కుబళ్ళు చేసుకుందా? ఏమీ లేదు. ఉచితంగా దేవుని బిడ్డరా గమనించండి, ఇది సుదీర్ఘ ప్రక్రియ కూడా కాదు. అలా ముట్టుకోగానే బాగుపడింది, వెంటనే జరిగిపోయింది. దేవుని బిడ్డరా బలహీనమైన విశ్వాసమైన బలమైన అద్భుతము చేయగలదు. విశ్వాసం అంటే అదే. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఈరోజు 2 పాఠాలు నేర్చుకుందాం. ఒకటి, ఆయన సున్నిత మనస్సు, స్పృశిస్తాడు ప్రతిదీ. రెండోది, నీ బలహీన విశ్వాసం చేయగలిగిన బలమైన కార్యం. కొంచెమైన విశ్వాసం చాలు. కొంచెమైనా, అస్సలు లేకపోతే అస్సలు జరగదు, కానీ కొంచెమున్నా జరుగుతుంది. దేవుని బిడ్డరా ఈరోజు ఈ పాఠం నేర్చుకుందాం. యేసుని కలుసుకున్న స్త్రీని మనం కూడా కలుసుకున్నాం ఈరోజు. ఆ స్త్రీ అనుభవాలను కూడా చూసా. ఆ స్త్రీ వలె నువ్వు కూడా యేసుని తాకు. దేవుడు ఈ గొప్ప అద్భుతాలు చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. ప్రేమస్వరూపుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్యముల నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న సంగతులన్నీ మా జీవితంలో దేవా ఫలింప చేయండి. ప్రభా ఆ స్త్రీ వలె మేము నేను కలుసుకొని దేవా నిన్ను హత్తుకొని నీ బిడ్డలమ్మగా ఈ లోకంలో జీవిస్తూ నీ ధైర్యముతో నీ ప్రేమను బట్టి మేము బ్రతికి నేను ఘనపరచగల ధన్య దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంకల్పము.